నేను సాధారణ స్త్రీని కాదు, భగవంతుని ఆజ్ఞతో ఈ లోకానికి వచ్చాను. నా భర్త నేడు శరీరాన్ని విడిచాడు. నేను అతని తోడుగా యోగాగ్ని ప్రవేశం చేసి అతనితో కలిసి శరీరాన్ని విడిచి దేవలోకానికి వెళ్తాను. మీరు భయపడకండి. ఈ యాగ్నికుండం దగ్గరే రేపు ఉదయం నేను నా భర్త విగ్రహ రూపంలో ప్రత్యక్షమవుతాం. ఆ విగ్రహాలను కనుగొని ఇక్కడ నా ఆలయాన్ని కట్టండి. గ్రామాన్ని, భక్తులను నేను ఎప్పటికీ రక్షిస్తాను. గ్రామ పెద్దలు మొదట దిగ్భ్రాంతికి గురైన ఆమె నుంచి వెలువడుతున్న దివ్య తేజస్సు చూసి ఇది నిజంగా స్వరూపమని గ్రహించి యోగాగ్ని ప్రవేశానికి అనుమతిస్తారు. అప్పుడు తిరుపతమ్మ తల్లి తన భర్త శరీరంతో కలిసి ఆ చితాగ్నిలో యోగాగ్ని ప్రవేశం చేస్తుంది. ఇది సాధారణ సతి సహగమనంలా కాదు, పూర్తిగా దివ్య యోగాగ్ని రూపంలో సాక్షాత్ శక్తి ప్రవేశంగా జానపద స్థల పురాణం చెబుతుంది. తర్వాత రోజు ఉదయం గ్రామస్తులు ఆ యాగ్నికుండం దగ్గరకు వచ్చి చూస్తే ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. అంచుల వద్ద 2 శిలామూర్తులు, ఒకటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి విగ్రహం, మరొకటి గోపయ్య స్వామి విగ్రహం. విగ్రహాలు ఖచ్చితంగా తిరుపతమ్మ తల్లి చెప్పినట్టుగానే ఆ యాగ్నికుండంలోనే ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు ఆమెను దేవతగా అంగీకరిస్తారు. గ్రామ పెద్ద శ్రీశైలపతి ఆధ్వర్యంలో అక్కడే ఆమె ఆలయాన్ని నిర్మిస్తారు. అదే స్థలం ఈరోజు ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు.